అలనాడు వారికి సత్యాన్ని కలిలో అన్నారు, మరి ఇప్పటి వారికి పాపన నిలలో అన్నారు. మరి ఒకేసి గడి ఇలా ఒకరింతలు వచ్చినప్పుడు ఆ తల్లి ముచ్చారు కానీ నేను మళ్ళా గర్భవాదులను నమ్ముకున్నా తల్లి. అందుకే అనరా మనం అవుతాయి రోజులు అవుతాయా, ఉపాసం ఉంటే అప్పు తీరుతా, మనసు కూడా చెరువు నిండు కదా. ఏదో కొడుకుతో పీడే వాళ్ళని బాధపడితే భగవంతుడు మెచ్చిన భాగ్యవాడి కట్టింది కంటే సాలనుకున్నది. నా కొడుకు వరహారాదు కొడుకు తోడ చక్కని బిడ్డ అని ఏడు వేళ సంబరపడుతుంది అమ్మ పొట్ట మీది ముద్దల మీద మనసాయనత్త నాకు తర్వాయనత్త మీ మామ నడుగు మా ఆయన నడుగు సూపులోనే ఇట్లా చూస్తాను కళ్ళకి చేయి పెట్టుకొని బట్టలు నాకు ఆగో అన్న అప్పుడు ఇంకా నీకు కాళ్ళు లేపుతానే కాదే 3 కాళ్ళు అయినాయి 3 అయినాయి. మీ మామయ్య నడుగు
చెల్లి వానకాలం లేదు నాకు ఎండాకాలం తనవాయో నక్క. ఊకో ఒక ఐదు మొక్కన్నా. ఏమన్నా వచ్చి చూపేది? అయ్యో గల్వనుకో చెల్లి నీకు కలగలుగుతాయి తెలుతురా? ఓ చెల్లి 5-6 ఏళ్ళు అవుతుంది కళ్ళు నాదరిస్తలేవు ఏంద్రా? పండ్లాను. మరి పండ్లా పోవడం దాకాలో పోవాలమ్మా. అనకుండా పోతాను ఒకటి కావాలి అక్కిర్రారే ఏడు దాకా అమ్మకుండా లేదు పని చేయలే. హైదరాబాద్ పోయిన కోటి ఏంటి హాస్పిటల్ వామ్మో. పోతే డాక్టర్ కంటే అవ్వండి ఒక్క చిత్తం చేసుకున్నాం ఇక సైల సంవత్సరం మాది ఆయన అది ఆ సూపు చూడు ఇట్లా ఊరి బాగా అప్పుడు చూడే గొర్రె కూర గొర్రె తోడి యారాలా. నగరకాలేదమ్మన్న మరి దీనడుగు జూవియా ఏంటి మరి? ఆయన మరి పాయింట్ వస్తున్నాయి అలా తగిన నీ మొగని అడిగే జమియా. రమ్మన్న మరి దీనడుగు జూవియా పోరి మీ ఆయన అడుగు మరి కూడా చూసు. ఆడుండే మళ్ళీ మరిలా ముద్ద మదరాదినే కనవరాదినే మాలిలా ముద్ద మదరాదినే జూబియో కనవరాదినే అయ్యో జారిపోయింది పడే ఆయన పెరిగింది మాయలు తిరిగి మళ్ళీ ఐదు కడియాలే పుట్ట విరిగినట్టు పెరిగిందా ఆయన అంటే నీ బాధ్యత ఏమైందావా బాబా కూరగాయన కూర నాగం చేస్తారు ఏందావా దానికి ఏమనుకున్నావా ఏదైనా ఉంటే నన్ను అడగాలి నేను మెదిగిద్దా అన్ని రూట్ ఎరుకున్నదాన్ని ఆయన కానీ ఓ దాసి నా బాణం ఉండబట్లేక ఉండలేదు బిడ్డ కడిగో తీరు గంటకో తీరు రోజుకో తీరు ఉంటుంది అనిపిస్తుంది కొన్నేళ్ళకు సంతానమా అవును పారమంత మధ్య మధ్య అనిపిస్తలేదు అనిపిస్తుంది దొరసానవన్నీ బాధ్యత అనిపిస్తుందా కరుసుక పన్నట్టు అనిపిస్తలేదు అట్లా కూడా అనిపిస్తుంది కాళ్ళు రెక్క సూర గుంజుకత్తలేవు ఆ గుంజుకొస్తున్నాయి బుడుకులు నీళ్ళు అత్తలేవు అట్లా కూడా వస్తున్నాయి ఊంచింది నాకపోతే ముంచి నాకు ఎట్లా పడుతుంది నీకే కనుక నాకు కూడా మొదట అనుకున్నప్పుడు గిట్టే అయింది బాగా గొప్ప చెప్తాను కానీ బిడ్డ మొదటి సంవత్సరం బాగా గొప్ప చెప్తాను కానీ ఇంతకు నీకు ఎన్నో సంవత్సరం ఎక్కువ తక్కువ ఏం లేదు 3వ సంవత్సరం వాడికి అనగా చెప్తాను కానీ మొదలు నీ ఎవరికి ఇచ్చిల్లు సేరియాల మండలం కొవిరేళ్ళు అవుతాయి గవిరేళ్ళకి ఇచ్చిండు గంట లాంగులు ఇచ్చిన బిడ్డ సేరియాల మండలం కొవిరేళ్ళు అవుతాయి గవిరేళ్ళు సరే
గంత లాంగులు ఇచ్చిల్లు గాని ఓ నర్సక్కపల్లె చుట్టూ ఎవరు దొరకలేదా? నన్ను చూసి భయపడి పేయిలు మగోళ్ళు కాదురా, మాటగారు ఆయన గుజ్జుగా మాటగారు. ఓ, ఆ గౌరలకి ఇచ్చే గౌరవ సమయం ఏమైంది? ఇవన్నీ చేసుకున్న కలవరకు పొల్ల పుట్టింది. ఆ పొల్ల కుంటి పొల్ల అయింది. కుంటి పొలగా అన్నం రోజు తాగచ్చి కొడతాండు. అయ్యో కొడతావు తాడు దెబ్బ నరేమో నత్తి వేసిన కూర తీసుకుపోయి వారి పక్కలు వేసిన సూటికి అది పట్టుకొని తెల్లర వరకు మావగారు ఊరు నరసక్క బెల్లగా ఓ దాసి ఆ గౌరవ సమాధానం గంగ కలిపినావు గాని మరి రెండో సమయం ఎవరికి ఇచ్చిల్లు? పొల్ల పిలుతనే పొలవరు ఉండాలని రేపటికి ఇచ్చిండ్రు. దగ్గర ఎత్తుకున్నారు. ఏ కట్ట వచ్చి రాబోతే ఆగిరి ఉంటుంది. ఇటైనా ఆగిరి అటైనా ఆగిరి ఇటైనా ఆగిరి. ఓకే వచ్చిపోతావా? మరి ఆ రాబర్తికి ఇస్తే ఏమైంది? ఇవన్నీ చేసుకున్న గర్వానికి వాడు కూడా తాగుతాడు అయ్యిండు. అయ్యో నీ రాత నాను పంపించా తాగచ్చి కొడతాడు. కొడతావు నీ తాడు దెబ్బ నరేమో నత్తి వేసిన పత్తి కొట్టే మంది చెవుల పోతే నాయ పత్తం లేకుండేవే ఓ దాసి మొదలు స్థానం అట్లే రెండో స్థానం ఇట్లా వాళ్ళ కుయ్యకోడు ఇద్దరు అవుట్ గల్. మరి మూడో స్థానం ఎవరికి ఇచ్చిల్లు? ఇక పల్లెటూరులో పంటి బిడ్డ ఎత్తలేదు. బిడ్డ సిటీలు ఉండాలని భూపాల పెళ్లి కాడ పోరడికి బొగ్గుబాయి నౌకరి గుద్దవలసినోడే నౌకరి గారు చూసిళ్ళు 80,000 వరకు ఏరే చేసిండు. 80,000 లగ్గవరాడు జీబు దూరంగానే పిల్లగాడు జీబులో కూర్చున్నాక పిల్లగా మీ పిల్ల పేరు ఏం పేరు అంటే నా పేరు చెప్పగానే వాడు జీబులో బిడాదే రిసర్చ్ మళ్ళా కూర్చొని వాడు ముగ్గురు మొగలు అయితే ముగ్గురు మొగల మింగి నీళ్ళు ఆయనము నువ్వు మొగల గండన పుట్టిన శక్తి ముగ్గురు మొగలు ఎత్త నా బిడ్డకు ముగ్గురు మొగలు అయినా మా అబ్బాయి ఇచ్చుకొని నన్ను ఊరు మీద జనకిడిచి పెట్టు పరిసరి గాయమ్మ కందానా జనకండి ఏంటిది? కౌరెల్లి బాట నీకేమని కౌరెల్లి బాట నీకేమని ఎరికేనా? నేను పుట్టిన కానీ కోరి పోలేదు ఇంకా మాటలు రెండు అర్థాలు ఉంటాయి. అర్థాన్ని అర్థాన్ని ముగ్గురు మూల ఎత్త నా బిడ్డ ముగ్గురు మూల అయినా మా సోదరు తాను చేసి దేవుడితో తీసుకుపోయి చూడు కాళ్ళ 2 బెడ్లు వేసి చేతికి సూలం ఇచ్చింది. సందుకు జోలేసింది. మొగలైన బిడ్డ ఊళ్ళో జోక్కు అన్నదవ్వా సార్ అట్లయితే అట్లే మా మమ్మీ మరి ఊళ్ళో చూడకపోతే ఏం లాభం? నీకెవరికి పోతాయండి పిచ్చితాయండి. వేరే స్థానంలో 5 వారాలు పోతే రెండు ఊరే వస్తాల బియ్యం వచ్చినాయి. నీకుండా దానికి ఇల్లేరు ఆ బియ్యం తెచ్చుకునే పోసుకున్నావు. జరుగు కొబ్బరి బియ్యమో ఈ సంత బియ్యమో మళ్ళా సోన మసూర బియ్యం మామిడి బియ్యమో పెంచిన బిడ్డ సంచిలో పోసి పచ్చగిత బారదనది మరి అందరితోనే ఊరుకున్నారా? మళ్ళీ ఎవరికైనా డబ్బులు 4 సంబంధం ఇక్కడికి వచ్చినాక 7 o'clock వరకే 8 o'clock 7 o'clock వరకే కూరింది. ఆయన 10 7 గంటగా వచ్చాను నేను ఇక్కడికి. అంతేనా? అబ్బో ఎవరు మరి వాళ్ళు? ఆయన ఇంకెవరు మాంచ ఐలో దేవుడు నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ కాదు ఆయన పేరే పేరమ్మా? ఆయన పేరు అదే కళ్యాణ్ పవన్ కళ్యాణ్. మరి నీ పేరు? నా పేరు ప్రవళిక. దాసి అమ్మమ్మ ఎత్తారాలేను అమ్మమ్మ ఎత్తారాలేను ముచ్చలగన్న గర్భ ఆయన కొడుకు సైతం చక్కని బిడ్డ ఉడితే మా తాళం వచ్చిన అవ్వకు కొత్త చీర కట్టించి ఒడవల బియ్యం పోసి మొదటి మేడ రావున ఇడిచిపెట్టేస్తా చంపన్న బావుల.
ఎవరకు మా అయ్యకు. వాళ్ళ అయ్య నాకు అన్న అవుతుంది కాదు ఏం కాదు దుకాణం వండి పెట్టుకోరా అయ్యో రామోలు రాముడు చల్లకుండా రాముడు ఎదురు చల్లకుండా నువ్వు అత్త ఇస్తావాడు అత్త నువ్వు కాకగట్టను అపురూపాలు కాదు ఇక నేను కన్ను కనలేదు అంతే తోట ఐదు వరాల కన్నా కుయ్కొని పట్టుకొక్కడు మన నియముడు ఒక్కలేరేంది పురాణంలో సగంలో ఏ సాలికి కానీ ఆ సాలికే పెట్టుకుంటా మీరు ఆడిపుడుగా నువ్వు మనిషి వాడిని నావు సార్లు చెప్తాను నావు బోడిస్తూ తంజిన అవసరం నన్ను నేను అంతా నీకు కోరేది కాదే నీకో ఎల్లవుతా నాకు ఇద్దరు నడతా వాళ్ళిద్దరే వీళ్ళే ఇద్దరు వాళ్ళిద్దరే దేవతలే ధరలేదు తెలుసునంటారమ్మా నాకు వెన్నీలా అవుతాను ఆడవాడి అన్న అవుతాను రాగమాట వాడిది నీ కాంచనా మాటలు ఎవరితో భారం కలుపుకుంటుంది ఇంకా కలుపుకుంటా పడతలకే పడతావు పడతారు కానీ బాధపడతాను ఇల్లు ఎట్టుండే చుట్టూ అయితే కంపౌండ్ కూడా ఉన్నది కదా ఏది కూడా ఇదో ఇల్లు అవపడలేదు ఇల్లు ఇదో ఇల్లు ఇల్లు ఇది కంపౌండ్ కూడా గోడకి కలర్ వేసినావా చూసినా కానీ వారం అవుతాను అందుకే కర్రీగా కొడతాను ఓకే మూసుకొని కూర్చో ఈసారి అలవాలు మరి చంపుతాయి అదే అదే అవసరం కాదు నీ దొరికిరా నేను అద్దడ మండు కలిగి మంత్రి ముడిగా చేతనమ్మా పిల్లానో కలదు అయ్యో మనిషి ఒక్కటేసిందా నువ్వు మంచిగా ఆయన గొర్రె మేక ఒకటయ్యా ఒక్క బిడ్డ అంటున్నా అంతే తల్లి కోరుకున్నట్టుగా చూడు కొడుకు సైతోడ బిడ్డ కలిగిందమ్మా
వచ్చిన మంత్రసానుడు వెన్నీళ్ళు సైన్యులు వెయ్యారు కోరాలు వేసింది ఆ తల్లి మీద మైల వాపింది పుట్టిన పిల్ల మీద మైల వాపిల్లమ్మ అవ్వా ముత్యాల కానీ నువ్వు కోరుకున్నట్టుగా నీ అన్ని మంచిగా కానీ నీ బిడ్డ ముక్కు సిల్లిక ముక్కు వాళ్ళు ఆ తల చేతికిస్తారమ్మ రామ రామ బిడ్డ కలిగింది జరగరా ఆగో పిల్లగా దాని కుడిక దాని కాలేజీకే జాడియా అప్పుడు మన కాను కాలేదో పక్క పోయి మురుబట్ట సైజు కూడా ఎరకలే అయ్యో ఎడకదాడి ఎంత రెండు ఒకసారి దాడి 2 గాలు ఒకసారి దాడితే అడ్డం పడదే అడ్డపడా అదన్నట్టు పిచ్చిరి పోసి ఉన్నట్టు ఎవరు పిచ్చిరి పోసే నేను చెప్తే నువ్వు గాలిపోయిందారా అయితే అవ్వా నేను గిట్టే అవ్వా ఇంటికి పోతే ముందు ఒకటి జీతం ఉండే అత్తమ్మ దిక్కులేరు ఒకటి జీతం ఉండే అని పొలగాడు వచ్చినాక అడ్డబాబా కట్టుకొని ఇంటి ముందు రాగానే 2 గాలి ఇట్లా దాడిచినవా నాలుగు అయింది అక్కడ ఉడుచుకుని అలుగు చల్లుకుని అన్నం వండుకున్నా పాలిచ్చిన తొట్టి వేసిన సర్ది పెట్టుకుంటే కాలు దాడుతూ మంచిగా ఏమున్నా వల్ల దాడి ఇంజక్షన్ ఇంజక్షన్ అవనా మొత్తం నార్మల్ నార్మల్ అందులోనే నాకు ఒక బిడ్డ కలిగింది నా బిడ్డకి అన్న వడవంకలు ఉండేనా కాలు గోరు కాంచకంటే పెదాక బిడ్డ కళ్ళార చూసుకున్నది నా తల్లి ముచ్చాలగాన్ని ఎన్నో వదిలే కలదు ఆ బిడ్డ చెరువులో లెగించే Bye.
నీ బుడ్డ నీ బిడ్డ నేను మొట్ట పోతారా అమ్మమ్మ అమ్మ రాండి రామిడ రారైపోతే పోనమంటే రామిడే పోరైపోతుందమ్మా బ్రాహ్మణులే రావాలి తెలవనా చూడాలి నా బిడ్డ మీద కొనియాడాలనుకున్నది ఇల్లు వాళ్ళకి కొడుకు సైతోడ చక్కని అడవిలో పుట్టింది అటువంటి బ్రాహ్మణులు తీసుకుపోయి నా బిడ్డ పేరు పెట్టాలని బంతులు అని పట్ల బ్రాహ్మణులు తీసుకొని రారాజు పోవడం మహారాజు బ్రాహ్మణులు కోరుకొని రాను 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 మరికి మరికి తెలపవనాల ముందు కట్టిండు అవి పుట్టిన బ్రాహ్మణుల గుడి తెలియసి రామచంద్ర రత్నగంధర అరే బిడ్డ డోరోడా తాళపూడా తనందరూ అన్నం పెట్టి దెప్పకూడదు పిత్తి అవ్వకూడదు అన్నం పెట్టి దెప్పితే పెట్టిన వాళ్ళకు మరి మత్తుండదు చిన్నోళ్ళకు ముక్తుండదు అయితే నీకు కొడుకు సైజులో బిడ్డ కలిగింది కొడుకు ఒక బిడ్డ ఆ బిడ్డ కొడుకు బ్రాహ్మణులు కంతరంలో వారం మేము 5 కూరగాయల వాళ్ళకి ఎవరికైనా అయ్యగారులు బ్రాహ్మణులు కొమ్ములుగా గోవిందుల వారు పేరు పెడతారు నడువా వచ్చిన బ్రాహ్మణులు పచ్చంగాల కట్టయిపు బాలని ఎత్తున్న గడియ బిడ్డ పుట్టిన గడియ స్థితినమ్మ అమ్మవాస ముందు ఆడవిల్ల కలగాలి పుణ్యం ముందేమో మరి ముగ పిల్లగాడ కలగాలి నిండు అమ్మవాస నాడు 12 దాడులేదు నీ బిడ్డ పుట్టిందమ్మ 12 దాడలేదు నీ బిడ్డ జన్మెత్తింది కాబట్టి నిండు అమ్మవాస నాడు పుట్టింది కాబట్టి నీ బిడ్డ ఔషవంతరాలు అరే ముడ కొడుకే పుట్టిడు సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కళ్ళు పొడిసేడి పొద్దులే ఆగండ జోదోలే ఆరిద్ర పురుగోలే చంద్రరేఖల గల్లది నీ బిడ్డనమ్మ అన్నకు చెల్లి అవ్వయ్యకు బిడ్డ పుట్టింటాడి బిడ్డ నీ బిడ్డ అమ్మ నీ బిడ్డ చూడవచ్చు సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కళ్ళు పొడిసేడి పొద్దులే ఆగండ జోదోలే ఆరిద్ర పురుగోలే నీ బిడ్డ చంద్రరేఖల గల్లది బిడ్డ చంద్రాల దేవి అన్నడే ఎక్కడ చూస్తాను బిడ్డ పేరు చంద్రాల దేవి పేరు పెట్టిన బ్రాహ్మణులకు అవతారం గోవతారం వస్త్రదారం వేయాలన్నాడు మరి అందుకే అన్నారా బలారా మానవుడు దానవుడు పండుగ చేసుకుంటే అదురుకు పెట్టాలి కానీ పుణ్యను అంటుకోని కుక్కోలు తినది గొప్ప కాదమ్మా బిడ్డ పేరు పెట్టినప్పుడు పౌడం రాదు బ్రాహ్మణులకు అవతారం పోవుదారు
దానం వద్రదానం సువర్ణ దానం ఏసిండు పౌడమి వారాదు దాని వల్ల వర్తున్నది బ్రహ్మణయ్య ఏంద్రా కుర్చీ దానం ఇచ్చిళ్ళు పట్టుకొని పోతాను అది మనది కాదు మనది కాదు బయలు ఇంట్లో కూడా కాదు ఎవరిది దాంట్లో ఉన్న మెత్తదంతా మరి ఓయ్ వరకో కుమారిగా నీ బ్రాహ్మణాడు చెప్తే ఎక్కడి వే నీ బుద్ధి మరవరిగా ఎందుకవ్వా నీ బుద్ధిలా ఏ మంచిగా మాట్లాడిపోరు మంచిగా ఎక్కడ పాడకావు మొన్న గిట్టే వీడు ఎక్కడ పోయి అక్కడ కుర్చీ తీసుకొస్తాను ఇట్లా పెట్టుకుంటాడు ఇంట్లో 10 గల కుర్చీలు ఉన్నాయి ఇప్పటికి రాయపర్తి కాడ చెప్తే మా రాబర్తి కాడ వేసి వాళ్ళకి అది చెప్తే ఓ టిన్నే అది మా టిన్ ఎత్తుకపోయి నిజంగా టిన్నే మంచిగా క్యాన్ ఎత్తుకపోయి ఇట్లా పెట్టుకుని తాడు తెంపుతే నా కాలాంటి బుద్ధి లేదమ్మా నీకా అరే నువ్వు నర్సపేట కదా పోతే ఒడిలో టిన్ ఎత్తుకొత్తివి నువ్వు ఎల్లుండి వరకోలు కత్తావు నీకు ఎలాంటి కుర్చీ వేయాలని పోయి పైసలు పెట్టి కొనుక్కోవాలి దొంగతనం నీ దొంగతనం నర్సంపేట ఏరియా నేను టిన్ ఎత్తుకొచ్చినా ఒడ్డి వాళ్ళు ఎత్తుకరాలేదా టిన్ కోసం నర్సంపేట ఏరియా మనకు పరకాల ఏరియా టిన్ కొరకు నర్సంపేట నుంచి వస్తాడు వాడు బస్ కిరాయి పెట్టుకుంటే అర్థం కొట్టింది అందరూ తెచ్చుకున్నావు మరి నేను అలాంటి వ్యక్తిని కదా ఒప్పుకున్నాడు కదా నువ్వు తెచ్చాడు కదా అమ్మా ఇది ఎవరి అసలు మా దాసామే. దాస్తేనా అత్తం నా పిల్ల వాళ్ళే ఉన్నారు నాకు కూడా మోగలేడు కదా ఏ ఊరం కత్తాము కత్తవనా నువ్వు నాకెందుకు అబ్బో అబ్బో నువ్వు నాయమని వచ్చినావు అనుకో అది శిబిరి కట్టే అనుకుంటుంది నువ్వు నేను అనుకోవాలి ఇద్దరం అనుకోవాలి నేవుతో నువ్వు దాంతో సారా కట్టం ఉన్నావు మాకు చెప్తావా ఎవడాల కాడ రాజన్న నీకు కోడి పిల్ల కొత్తో ఇక సమ్మవ్వ కాడ నీకు ఎదురు పచ్చం ఎత్తో నీకు కోడెల్లి కాడ నీకు కోడి పుంజు కొత్తో ఈ సత్యమైన దేవుడు ఎవరురా సత్యమైన దేవుడే ఎవడా కాడ కోడి ఆకు దేవుడు కలుపుల మోపుకి వచ్చి లేపుతా నేను అయ్యో ఆగు దొరికే మోపుకి ఆకు జరిగిన కర్మలు ఎవరైనా చెప్పుకుంటాం కానీ జరగవు ఏ కర్మ ఏ తండ్రి చెప్తాడు ఏ తాత చెప్తానమ్మా నాదా ఇవాళ
వచ్చిన కాడు ఓకన్నది ఎత్తు వరకు నా భర్త వండుకున్నాడు 7 ఏళ్ల కొడుకేమో కొడుకు వర రాదు బడికెళ్ళి పాయన ఇక మైల మంచంలో నా తల్లి అలారి కన్నుల్లా అభిరావతారా తల్లి బండు మైల మంచంలో ముసకొడతాను సంగతి అక్కడ ఎవరికల్లా చూస్తే ఇద్దరు జీవనాలు ఇవాళ ఒక్కనాడు ఏమలోకం రానున్నాయి అన్నాడమ్మా బిడ్డలో బిడ్డలు ఏడిసిందమ్మా బిడ్డ మీద ప్రేమేమి తీరే తల్లికి బిడ్డ మీద తల్లికి ప్రేమలేమి తీరే బిడ్డ మీద తల్లికి ప్రేమలేమి తీరే బిడ్డ నోట ఒక్కసారన్న వారు పిలిచిందా వారి తీరిందా వరారా కళ్ళు మండాయో బందిని ఏమంటేనే ఒరే రాజా పౌడంటి రాజా భూమి మీద అన్న ఒడిసింది ఏమలోకం పోదాం రమ్మన పట్టిన కాలవాసం తీసిండి ఆ తల్లి దీవికేసేనా తల్లి ముచ్చాలి భూమి మీద అన్న ఒడిసింది ఏమలోకం పోదాం రమ్మన పట్టిన కళ్ళల్లో ఏమో దూతలు కరగాలి బట్టి అవనారా ఎవడొచ్చిన సంగాతి ఎవరికి అందుకే అంటారమ్మా చుట్టాలు బంధువులు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు చుట్టూ కూర్చున్నా ఎవడు వంత వంగ ఎవరంటామంటారా బుద్ధిలో ఉన్న జీవన వంగ ఎవరికి అనరారమ్మా రారమ్మని ఎముడు గుందబట్టే కదా పక్కలున్న పసిపిల్ల చంద్రదేవి జ్ఞానికి కోరి బిడ్డలో పట్టని ప్రాణం పోయే వాళ్ళకు పసిపిల్లలకు ఎవరు కళ్ళబడతారాట